తప్పకుండా ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని క్లియర్ కట్గా ఒక ఎమోషనల్గా క్లాసిక్ టచ్తో చెప్పాడు. ఆయన సినిమాలను చాలా క్లాసిక్గా ఉంటాయి, బట్ ఇందులో ఎమోషనల్ టచ్ ఎక్కువ ఇచ్చాడు అనమాట. ఇంకా ధనుష్ గారి కోసమే మాట్లాడుకోవాలి సినిమా అంతా కూడా. ఆయన యాక్టింగ్తో నిజంగా అక్కడ యాక్షన్ ధనుష్ కాదు, ఒక బెచ్చగాడు అన్నంత విధంగా మన క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతాం. నిజంగా జీవించాడని చెప్పాలి. ఇంకా నాగార్జున కోసం చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేశాడు, అలాగే రెగ్యులర్గా ఫార్మాలిటీనే పోతుంది. నాగార్జున క్యారెక్టర్ కోసం పెద్దగా మనం చెప్పుకోవాలి, బట్ యాక్టింగ్ పరంగా ఆయన రెగ్యులర్ యాక్టింగ్ అనే చెప్పాలి. బట్ నిజంగా ఒక నటనలో విశ్వరూపం చూపించిన ధనుష్ అన్న. నిజంగా ధనుష్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. బట్ శేఖర్ కమల్ గారు ఎక్కడ కూడా కథని బిల్లు అవ్వకుండా, ఎక్కడ స్క్రీన్ ప్లే అవ్వకుండా, ఎక్కడ మనకి బోర్ అని కాకుండా సినిమా అంతా కూడా ఒక ఎమోషనల్గా క్లాసిక్గా ఒక డబ్బుకి అత్యాత్మక మధ్య తేడాన్ని చూపిస్తూ అటు ఎమోషనల్గా టచ్ చేస్తూ చాలా బాగా తీశారు. బట్ ఏంటంటే సినిమా 3 గంటల 5 నిమిషాలు ఎంత ఉంది, దాన్ని ఇంకొక హాఫ్ అన్ అవర్ ట్రిమ్ చేస్తుంటే ఒక బిగ్గెస్ట్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అవుతున్నాం. బట్ దీన్ని ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో తెలియదు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నా, సెకండ్ హాఫ్ అంతా కొంచెం ఎమోషనల్గా ఉన్నా, బట్ ఇంకా ఈ క్లైమాక్స్ రావట్లేదు అన్న చిన్న ఫీల్ అయితే వస్తుంది. సో దాని ద్వారా ఒక లెంత్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. 3 గంటల సేపు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు, బట్ ఎమోషనల్గా అనిపించింది. బట్ రష్మి గారు క్యారెక్టర్ని అయితే రష్మి గారిని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఒక గ్రాండ్ ఇయర్, ఒక క్రేజ్ కోసమే తీసుకున్నారు. బట్ ఇందులో ధనుష్ గారు ఎంత ముఖ్యం, నాగార్జున గారు కూడా అంత ముఖ్యం. బట్ రష్మి గారు లాస్ట్ 10 minutes ఏదో హీరోయిన్ ఉండాలని చెప్పి పెట్టారని నాకు అనిపించింది అయితే. బట్ డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎవ్రీ ఎమోషనల్ సీన్స్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము చూసిన ఎవ్రీ సీన్లోనూ కూడా అంత ధనుష్ గారి యాక్టింగ్, డిఎస్పీ గారి మ్యూజిక్తో అది ఇంకా ఎంజాయ్ చేసాం మేము సీన్. ఇంకా పోయిరా సాంగ్ అయితే ఐమాక్స్లో కూడా చాలా సందడి చేసింది. బట్ సింగిల్ చేయట్లేదు, ఇంకా బాగుంటుంది అనమాట. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి బ్రో, అద్భుతంగా ఉంటాయి. నేను సినిమా చూసిన తర్వాత ఫీల్ అయింది ఏంటంటే చాలా అద్భుతమైన మూవీ చూసాను అనిపించింది, చాలా బాగా అనిపించింది. చాలా అందరూ కూడా చాలా పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేశారు. ధనుష్ కానీ, నాగార్జున కానీ, రష్మిక కానీ చాలా బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చాడు. సాంగ్స్ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుద్ది మూవీ. మిమ్మల్ని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, ఆనందపరుస్తుంది. ప్రతి ఒక్క ఎమోషన్ ఉంది మూవీలో. మనం దేని గురించి అయితే తప్పిస్తున్నామో ప్రతి ఒక్క ఎమోషన్ కూడా సినిమాలో క్యారీ అయింది. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల్లో ఒక మంచి సినిమా చూసాను అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదంతా ఇందులో చూపించాడు. సో నాకు మంచి బ్లాక్ బస్టర్ అయింది సినిమా. సాంగ్స్ 2-3 సాంగ్స్ ఉన్నాయి. సో నేను సాంగ్స్కి నాకు అంత ఏమనిపించలేదు, కానీ ఎమోషన్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా మంచి ఎంటర్టైనింగ్గా తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ యాక్టింగ్లో ప్రూవ్ అయిపోయారండి. సో వాళ్ళకి యాక్టింగ్ ఎవరు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. లెంత్ ఎక్కువ ఎవరిది ఉందంటే ధనుష్ గారిదే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. నేను 5కి 4 ఇస్తా. ఫ్యామిలీ అంతా కూడా చూడాల్సిన సినిమా ఇది. You never get bored seeing